సమర్పించుకుంటున్నాం. సమయం లేదు కాబట్టి చాలా సమయం అయింది కాబట్టి వాక్యం చదివే వాళ్ళు సిద్ధంగా ఉండండి. నేను త్వరగా వెళ్ళిపోతాను, ఎందుకంటే నా తర్వాత మళ్ళా అయ్యగారు కూడా మాట్లాడాలి కాబట్టి. చిన్న ప్రార్థనతో వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన నా దేవ, నీ మాటలు చెప్పడానికి నిల్చున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్నిచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకి అర్థమైన రీతిలో బోధించగలిగే మాటలను నాకు దయచేయమని, విన్న మీ పిల్లలు కూడా వారికి గరిష్ట మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉంటున్నటువంటి సంఘ కాపరులకు, కూడిచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. మరి గత 4 రోజుల నుండి కూడాను జరుగుతున్నటువంటి సభకి కూడొచ్చిన మీ అందరికీ కూడాను మీకు, మీ కుటుంబాలను దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి సమయం లేదు కాబట్టి నేను డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాను. మనం గత 2 రోజుల నుండి కూడాను యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో కృపా సత్యముల గురించి మాట్లాడుతానన్నాను. నాకు ఇచ్చిన మొదటి రోజు అంటే 13వ తారీఖున, 14వ తారీఖున కృపను గురించి మాట్లాడాను. తర్వాత నిన్నటి దినాన్న ఆయన రక్తమును గురించి మాట్లాడాను. ఈరోజు ఫైనల్ రోజు కాబట్టి ముగింపు కూడా ఎలాగుంటుందో అన్నది, దాని తర్వాత మన జీవితాలు ఏటో అన్నది మనమే ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకునే రోజు ఆసన్నమైనది. రైట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనము ఒక్కసారి మనము చదువుకొని ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఇదే ఒక ప్రధానమైన వాక్యము కాబట్టి మనకి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రేణియందు ఆయన రక్తము వలన మనకు విమోచన. మనకేం కలుగుతుందట? ఆయన రక్తము వలన విమోచన. చదవడానికి చాలా బాగుంది కదా, చదవడానికి బాగుంది కదా అని చదవకండి. ఆయన రక్తము వలన అన్న మాట ఒక్కసారి మీ మైండ్లో పెట్టుకొని, ఆ రక్తాన్ని ఎలా చిందించారు అంటే ఆయన గురించి ఒక ప్రవచనం ఉంది. దున్నువారికి నా వీపు నిద్దును అన్న మాట కీర్తనల గ్రంథంలో ఉంటది. దున్నువారికి నా వీపు నిద్దును అంటే, దున్నువారు అనేసరికి ఆ పదజాలాన్ని జాగ్రత్తగా మీరు పట్టుకుంటే, దున్నే విషయంలో ఎక్కడ జరుగుతుందో తెలుసా? దున్నే విషయం ఎక్కడ జరుగుతుందో తెలుసా? పొలాలలో, బీడు భూములలో. ఆ బీడు భూమి దున్నేటప్పుడు నాగలి భూమి లోపలికి పెట్టి ఆ భూమిలో ఉంటున్న ఇసుకను సైతం మొత్తం దున్నుతుంటది. తెలుసు కదా, చూసే ఉంటాం కదా ఎన్నోసార్లు. అలాగా ఆయనకి కొట్టేటప్పుడు ఆ కొట్టిన చివరలో కొంకి ఇలాగా యూ షేప్ లో ఉంటే, అది యేసుక్రీస్తు వారి వీపు మీద పడుతుంటే, ఆ వీపు మీద లాగుతున్నప్పుడు మాంసపు ముద్ద వచ్చేదట. దున్ను వారికి వీపు నిద్దును అంటే ఏదో సామాన్యంగా ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించలేదు. ఏదో వచ్చారు, 4 దెబ్బలు తిన్నాడు, సిలువ మానికి ఎక్కాడు, మరణించాడు అనుకోకండి. ఆయన కష్టాన్ని ఆలోచించండి. అలా దున్నబడిన తర్వాత సిలువ మీదకి ఎక్కాడు ఆయన. దుబాయ్ సైడు, అరబ్ సైడు, యూరోప్ సైడు ఎండలు ఎలాగుంటుందో తెలుసమ్మా? ఎండలు చాలా బాగా ఉంటుందమ్మా. ఎంత బాగుంటుందంటే వాళ్ళు వాష్రూములు కూడా ఏసీలే. మీకు తెలుసో లేదో, అంత చల్లగా ఉంటుంది అక్కడ. అలాంటి ఎండలో 6 గంటలు సిలువ మీద నలిగిపోతుంటే, ఆ ఎండకి ఈ రక్తము నీరు కారుతుంటే ఆ వేడి ఎలాగుంటుందో తెలుసా? ఆ టెన్షన్ ఎలాగుంటుందో తెలుసమ్మా? ఎవరి కోసం తెలుసా అదంతా?
నీకోసం నా కోసమే. ఎందుకంటే పాప విమోచన కలగాలి కదా. బాగా చెప్తున్నా, ఆయన పుట్టుకలో రక్షణ లేదు. మరలా చెప్తున్నా, ఆయన పుట్టుకలో రక్షణ లేదు. ఆయన మరణిస్తేనే కానీ రక్షణ, ఆయన రక్తము చిందిస్తేనే కానీ రక్షణ. ఆ రక్తములోనే రక్షణ ఉంది. కాబట్టి ఆయన రక్తాన్ని చిందించి మనల్ని అందరినీ కూడా పాప విమోచన నుండి విడుదల చేసిన గొప్ప మహనీయుడమ్మ యేసుక్రీస్తు వారు. అలాంటి యేసుక్రీస్తు వారు ఎలాగున్నారో చెప్పాను కదా నిన్న. ఎక్కడున్నారు ఆయన? పరలోకంలో ఉన్నారు కదా. ఎలాగున్నారో తెలుసా? పరలోకంలో ఆయన ఇప్పటి వరకు మీరు వింటున్నటువంటి యేసుక్రీస్తు వారిలా లేరు ఆయన. ఇప్పటి వరకు మీరు చూశారు కదా యేసుక్రీస్తు వారిని. జాలి, దయ, కరుణ చూశారు కదా. మనం సినిమాల్లో, చాలా సినిమాల్లో చూసి ఉంటాం కదా, కరుణామయుడు, దయామయుడు సినిమాలు చూసి ఉంటాం కదా. ఈ సినిమాలో ఉన్నట్టుగా లేడు ఆయన. ఆయన ఎలాగున్నాడో చూస్తావా? అది చూసే ముందు రోమీలకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నీ బ్రతుకేటో ఈరోజు నువ్వే నిర్ణయించుకోవాలి. ఆయన ఇప్పటి వరకు కృపామయుడు, దయామయుడుగా నీ కొరకు రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు వారిని చూసావు కదా. ఇప్పుడు చూడు ఆయన కూడా, ఆయన ఎలాగున్నాడో ఒక్కసారి చూడు. ఈసారైనా గనక నువ్వు విని నీ బ్రతుకును మార్చుకోకపోతే పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? చూడండి, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుదాం 5వ వచనం వరకు. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని నీవు దేవుని తీర్పు నుండి తప్పించుకుందును అనుకుంటున్నావా? లేదా నువ్వు దేవుడి తీర్పు నుండి తప్పించుకుందాం అనుకుంటున్నావా? నాకేముంది, బంధు ఉంది, బలగం ఉంది, డబ్బు ఉంది, సమస్తము నాకు ఉంది అనుకుంటున్నావేమో. దేవుడి తీర్పు నుండి నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. బాగా ఆలోచించి రాత్రి నిర్ణయం తీసుకునే అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు. ఈ రోజైనా నీ బ్రతుకును మార్చుకో. ఈ రోజైనా నీ బ్రతుకును సరిదిద్దుకో. అలా సరిదిద్దుకోకపోతే ఎంత ప్రమాదకరమో నీ జీవితానికి చెబుతున్నాడు చూడు. ఏదో యేసుక్రీస్తు వారంటే ఇప్పటి వరకు నువ్వు ఎలా చూసావానికి కరుణామయుడిగా చూసావేమో, కృపా సత్య సంపూర్ణుడిగా చూసావేమో. కానీ ఇప్పుడు క్రీస్తు అలా లేడు. నువ్వు అనుకుంటున్న క్రీస్తులా లేడు ఆయన. ఆయన ఎలాగున్నాడో చూపిస్తాను, చదువు నాన్న. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా నీవు దేవుని తీర్పు తీర్పు నుండి తప్పించుకుందాం అనుకుంటున్నావా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నదని నువ్వు ఎరగట్లేదేమో, నువ్వు తెలుసుకోవట్లేదేమో. ఇంకా మారు మనసు నాకు అవసరత లేదని అనుకుంటున్నావేమో. నా బ్రతుకు నా ఇష్టం అనుకుంటున్నావేమో, నా డబ్బు నా ఇష్టం అనుకుంటున్నావేమో. నీ బంధువులు రాదు, నీ బలగము రాదు, నీ డబ్బు రాదు. చివరి దినము జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీలో మారు మనసు రాకపోతే చదువు నాన్న. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనం ఆయన ఇంకా సహనం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నువ్వు మారుతావని చూస్తున్నాడు. ఇంకా నీలో మార్పు రాకపోతే నీకు జరిగే శిక్ష గురించి చెప్తున్నాడు. చదువు నాన్న. దీర్ఘశాంతమును కూడా నువ్వు తృణీకరిస్తున్నావా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రవాదివే. నీకు ఎవ్వరూ చెప్పట్లేదు అనుకోకో.
ప్రతి దైవజనుడు, ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవుడికి వినిపిస్తూనే ఉన్నాడు, మారు మనసు పొందు, మారు మనసు పొందు అని. ఇప్పటికీ కూడా నువ్వులో మార్పు రాకపోతే జరిగే పరిణామం ఎలాగుంటుందో తెలుసా? క్రీస్తు ఎలాగుంటాడో చూస్తావేటి? క్రీస్తు అంటే ఇలా గడ్డం పెట్టుకొని, ఇంత జుత్తు వేసుకొని, ఒక చిన్న అంగీ వేసుకొని తిరుగుతున్నాడు అనుకుంటున్నావా? అది తరి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నీకు తెలిసేమో. ఇప్పుడు ఆయన ఎలా రాబోతున్నాడో తెలుసా? ఒక్కసారి మీ బైబిల్ ఇప్పి నీ బ్రతుకు గనక మార్చుకోకపోతే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ఆయన ఎలాగున్నాడో చూడు. నువ్వు చూసిన దయామయుడిగా ఉన్నాడా? నువ్వు చూసిన కరుణామయుడిగా ఉన్నాడా? ఎలాగున్నాడో ఒకసారి చూడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, అగ్నిజ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. ఆయన నేత్రములు జాలిగల నేత్రములు కాదమ్మా, జాలిగల నేత్రములు అనుకుంటున్నావేమో. ఇంకా ఆయన వస్తాడు, మమ్మల్ని కరుణిస్తాడు అని అనుకుంటున్నావేమో. మీరేమనుకుంటారో చెప్పనా? క్రైస్తవులు ఏ ధీమాలో ఉన్నారో చెప్పనా? మేము బాప్తీసం తీసుకున్నాం కదండి, ప్రతి వారం గుడికి వెళ్తున్నాం కదండి, సో మేమేం చేసాం? సేఫ్ జోన్లో ఉన్నాం. దేంట్లో ఉన్నాం మనం? సేఫ్ జోన్లో ఉన్నాం కదా. మీరు సేఫ్ జోన్లో ఉన్నారు కదా. సేఫ్ జోన్లో ఉండడం కాదు, ఆయన ఏంటి చెప్పాడో తెలుసా? తీర్పు ఎక్కడి నుండి మొదలవుతుందో తెలుసా? నీ ఇంటి నుండే, నీ దగ్గర నుండే ప్రారంభమవుతుంది తీర్పు. పేతురు రాసిన మొదటి పత్రిక, ఇలాగుంచి పేతురు రాసిన మొదటి పత్రిక రానన్నా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, 17వ వచనం, క్షమించాలి. తీర్పు దేవుని తీర్పు ఎక్కడి నుండి వస్తుంది అనుకున్నా? నాకే తీర్పు లేదండి, నేను సేఫ్ జోన్లో ఉన్నాను, నాకేటండి, నేను బాప్తీసం తీసుకున్నానండి, ప్రతిరోజు గుడికి వెళ్తానండి. మారు మనసు లేని నువ్వు ఎన్నిసార్లు గుడికి వెళ్తే ప్రయోజనమేముంది? క్రీస్తు కొరకు ఒక్క ఆత్మనైనా నువ్వు రక్షించకపోతే తీర్పు నీ ఇంటి దగ్గర నుండి బయలుదేరదా? నీ ఇంటి దగ్గర నుండి ప్రారంభం అవుదా? సేఫ్ జోన్లో ఉన్నావు అనుకుంటున్నావు కదా. ఒకసారి ప్రకటన గ్రంథం చూడనా, చదువు. ఇప్పుడు ఆయన ఎలాగున్నాడో తెలుసా? సేఫ్ జోన్లో ఉన్న నీ కొరకు చెప్తున్నాడు. ఆయన నేత్రములు అగ్నిగా మండుతున్నదట. ఆయన శిరస్సు మీద అగ్నిగా మండుతుందట. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము, 15వ వచనం, జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి. జనులకు ఒకప్పుడు దయామయుడిగా, కరుణామయుడిగా ఆయన కనిపించేటప్పుడు అందరికీ కూడా హక్కును చేర్చుకున్నాడు కదా. ఎలాగా? ఏ ఒక్కరూ నశించిపోకూడదని ప్రతి ఒక్కరిని కూడా, ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తూ, అందరినీ ఆదరిస్తూ, ఏ ఒక్కరిని కూడా త్రోసివేయక అందరినీ కూడా హక్కును చేసుకున్నాడు కదా. ఆ యేసు, ఈ యేసు అలా లేడు. నువ్వు ఆ యేసుకే చూసుకొని బ్రతుకుతున్నావేమో, ఈ యేసు అలా లేడు. పరలోకమందు ఇప్పుడు ఉన్నాడే యేసు, నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడే యేసు. ఆ యేసు ఇప్పుడు ఎలాగున్నాడో తెలుసా? ఆయన నేత్రములు అగ్ని జ్వాలలతో మండుతున్నదట. సామాన్యంగా లేడు ఆయన. ఎలాగున్నాడో తెలుసా? ప్రతి ఒక్కరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కొట్టుటకు, జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలుదేరుతుందట. తీర్పు దేవుని ఇంటి దగ్గర నుండే. మనకేం లేదండి, సేఫ్ జోన్ అండి. భయము లేక బ్రతుకుతున్నావు.
విచ్చలవిడి జీవితంలో బ్రతుకుతున్నావు, నీకు అర్థం అవ్వట్లే. ఈ రోజైనా బ్రతుకును మార్చుకో. సరిదిద్దుకునే రోజు ఆఖరి రోజు అండి, చివరి రోజు. మీకు ఇలాంటి మాటలు ఎవరు చెప్పరండి. ఇలాంటి సభలకు వెళ్తే మీరు దీవించబడిపోతారు, ఆశీర్వదించబడిపోతారు. ఇలా బ్రతికేస్తే మీరు ఎలా బ్రతికినా పర్వాలేదు, దేవుడు దీవించేస్తాను. ఆ రోజులు కాదండి ఇది, ఆ రోజులు కాదు. అది క్రీస్తు బ్రతికున్నప్పుడు జరిగిన విషయాలండి అవి. కానీ ఇప్పుడు అలాగ లేదు. ఆయన ఆయన ఎలాగున్నాడో తెలుసా? ప్రతి ఒక్కరిని దండించడానికి. నువ్వు తినడానికి ఆహారం ఇచ్చాడు కదా, భూమిలో నుండి ఆహారం మొలిపించాడు కదా నీ కొరకు. నీ ముఖానికి రాసుకోవడానికి కాస్మెటిక్స్ భూమిలో నుండి మొలిపించాడు కదా. నీ ముఖ సౌందర్యానికి అన్నిటికీ కూడా భూమిలో నుండి మొలిపించాడు కదా. ఈ ప్రకృతి అంతా చేశాడు కదా. ఇదే ప్రకృతిని ఉపయోగించి నిన్ను చంపేబోతున్నాడు. ఇదే ప్రకృతిని ఉపయోగించి ఆయన సర్వనాశనం చేయబోతున్నాడు ఈ భూమిని. ఈ భూమి కాదు, ఈ విశ్వమంతా సర్వనాశనం. ఎందుకంటే నేను చెప్పట్లేదర్రా, మన బ్రతుకులు గనక మారకపోతే వచ్చే పరిణామం చాలా దారుణంగా ఉంటుంది. ఒక్కసారి పేతురు రాసిన పత్రిక చూడండి. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు. ఇందాకలా ఒక సహోదరి ప్రసన్న మాట్లాడుతూ ఒక రెఫరెన్స్ ఎత్తుకుందమ్మా. ఏంటంటే ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు అన్న మాటను ఎత్తుకుంది. వహిస్తున్నాడు. ఆయన కోపం ఎంత ఉంటుందట? ఎంత ఉంటుందమ్మా ఆయన కోపము? నిమిషం మాత్రమే. ఆ నిమిషంలోనే నేను చంపేస్తాడు. ఆ నిమిషమే ఆయన కోపం, నిమిషంలోనే. పోలీసోడి దగ్గర నుండి పారిపోయేటప్పుడు గన్నెత్తి పెడతాడు. హ్యాండ్స్ అప్. ఎటు చేస్తాడు? పారిపోయావా కాల్చేస్తానంటాడు. నిలబడి బ్రతుకును మార్చుకోవడానికి వెనక్కు వస్తే బ్రతుకుతాడు. అదే బ్రతుకు నాకు అవసరత లేదని పరిగెడితే ఆ ఒక్క నిమిషమే వాడి ప్రాణం పోతుంది. నిమిషమే, నిమిషకాలమే అనుకుంటున్నావు నువ్వు. చదువునానా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఈ విశ్వం అంతా కూడా ఏ పరిస్థితిలోకి వెళ్ళబోతుందో చూడండి. యేసుక్రీస్తు వారు మేఘారుడై ఆకాశం మీద రాగానే జరుగుతున్న పరిణామం చూడండి. క్రీస్తు వస్తాడు, నేను ఎత్తబడిపోతాను, ప్రశాంతంగా ఎక్కడికి వెళ్ళిపోతాను తెలుసా? పరదేశికి వెళ్ళిపోతాను. అక్కడ అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, దావీదు ఉన్నాడు అని అనుకుంటున్నావు కదా. బ్రతుకే లేనప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి పరదేశి? ఎందుకు ఇవ్వాలి నీకు పరదేశి? పరదేశి ఇవ్వడానికా నిన్ను? ఏం బ్రతుకుతున్నామని ఆయన పరదేశికి నన్ను పంపించడానికి? చదువు నాన్న. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభువు తన వాగ్దానములను గురించి ఆలస్యం చేయువాడు కాడు. ఎవడు కూడా నశించిపోకూడదని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలి. ఈ భూమి మీద పుట్టుకొని వచ్చిన వాళ్ళందరూ మారు మనసు పొందాలి. క్రైస్తవులతో సహా మారు మనసు రావాలి. మారు మనసు వచ్చింది కదండి, అందుకే కదండి బాప్తీసం తీసుకున్నాము. బాప్తీసం తీసుకున్న తర్వాత బ్రతుకుండాలి కదండి. బ్రతుకేదండి. బాప్తీసం తీసుకోగానే సరిపోయిందండి, పని అయిపోయింది అనుకున్నావా? పని ప్రారంభమైంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అంటారు కదా. నువ్వు బాప్తీసం తీసుకున్న గడియలో నుండి స్టార్ట్ అయింది. ఆ విషయం నీకు తెలియట్లే. బ్రతుకును సరిదిద్దుకోవాలి. చదువు నాన్న.
అందరూ మారు మనసు పొందవలనని అందరూ కోరుచు, మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము దీర్ఘ గలవాడై సాయంత్రం ఉన్నాడు. మన ఎడల ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడట. మారు మనసు దేనికోసం దీర్ఘశాంతం? మారు మనసు పొందుతారు. మారు మనసు ఎవరు చెప్తారు వెళ్ళి మారు మనసు పొందమని? ఎవరు చెప్తారు? బయట ఉన్న వాళ్ళకి ఎవరు చెప్పాలి? క్రైస్తవుడిగా నీ బాధ్యత లేదా? నశించిపోతున్న ఆత్మల పట్ల నీ బాధ్యత లేదా? మా బాధ్యత కాదండి అది, కాపరి చూసుకుంటాడండి. మరి నువ్వేటి చేస్తారండి? నువ్వేటి చేస్తామండి? ఆదివారం వచ్చి భజన చేసుకుని వెళ్ళిపోతారండి? కష్టమంతా ఆయన పడతాడు, ఆదివారం వచ్చి నువ్వు భజన చేసుకుని వెళ్ళిపోవడానికా? కాదర్రా, ఇప్పటికైనా మారు మనసు పొందండి. ఏం చెబుతున్నారో చూడండి. దీర్ఘశాంతం వహించిన దేవుడు ఏం చెబుతున్నాడో చూడండి. అయితే ప్రభు దినము దొంగ వలె వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములన్నీ లయమైపోతుంది. నీ కొరకు ఏ ఆహారం అయితే నీకు ఇచ్చాడో, ఏ ఆహారం అయితే నీకు పెట్టాడో, ఏ ఆహారం నీకు ఇవ్వాలని సర్వాన్ని నాయన చేశాడో. ఆది కాండము 1వ అధ్యాయంలో ఎంత సృష్టిని చేశాడో ఆ సృష్టిని అంతా కూడాను నీ కోసమే మరలా ఆయన ఉపయోగించబోతున్నాడు. తిండి తినడానికి ఆది కాండములో చేశాడు. ఆయన రాకడలో అదే ప్రకృతిలో నిన్ను పరుంట పెడతాడు. ఆయన కొరకు బ్రతకకపోతే ఇంకను ఆయన, మీరు ప్రకటన గ్రంథము, నాకు సమయం లేదు కాబట్టి నేను వివరించట్లేదు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో, ఆయన 5వ అధ్యాయంలో దేవుడి దగ్గరున్న ఒక గ్రంథాన్ని తీసుకొని ఆయన విప్పుటప్పుడు 6 ముద్రలు ఆయన విప్పేటప్పుడు అన్ని కూడా జరిగేటప్పుడు 7వ ముద్ర విప్పేటప్పుడు 8వ అధ్యాయంలో నిశ్శబ్దంగా ఉంటుందట. ఎందుకో తెలుసా? ఆ కింద వచనాల్లో 8వ అధ్యాయం అంతా చదివితే ప్రకృతి అంతా కూడా ఎంత నాశనము జరగబోతుందో అన్న సంగతులన్నీ కూడా రాయించాడు నీకోసం. ఎందుకు? అది చదివినా నీ బ్రతుకు మారుతుందేమో అని. ఇప్పటికైనా మన బ్రతుకులను మారకపోతే వచ్చే ఉపద్రవం చాలా ఘోరంగా ఉంటుంది. బ్రతుకును మార్చుకుంటావో లేదా ఇదే బ్రతుకుగా కొనసాగుతావో, చాయిస్ ఈజ్ యువర్స్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకలాశీర్వాదాలకు కారణభూతులైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ పిల్లలకి నాయన కొన్ని మాటలు నాయన ఈ చివరి దినాన్న మీ పిల్లలకి చెప్పి ఉన్నాను తండ్రి. విన్న మీ పిల్లలు వాటిని గ్రహించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ భూమి మీద బ్రతికినంతకాలం నీ కొరకు బ్రతికే ఆలోచన మీ పిల్లల్లో పుట్టించమని, ఇదిగో నాయన ఈ సభలో అంతా కూడా మీరే తోడే ఉండి నడిపించినందుకే, ఈ 4 రోజులు మీ కృప చూపించినందుకే వందనాలు చెప్తూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి